పీపుల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎట్లా ఉండాలనే అంశం లోపల చాలా ప్రయోగాలు జరిగినాయి. బహుశా భారతదేశం లోపలనే ప్రజారంజకమైన స్కీములు తీసుకోవడంలో పీపుల్ యాక్సెప్టెన్స్ లోపల రైతు బంధు కానీ మిగతావి కానీ నెవర్ ఇట్ వాజ్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ రూలింగ్ లోపల ఏ పాలిటిషియన్ కూడా అంత విస్తృతమైనటువంటి స్కీమ్స్ తీసుకొని రాను. ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా. ది తెలంగాణ వాట్ ఇట్ డస్ డ్యూరింగ్ దిస్ 9 years or 10 years tenure after achieving a state, whatever it is there, like undisturbed current, continuous current, electricity supply and Raitu Bandhu, and development also. When most happening city in India is Hyderabad అని బయట సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకున్నది కదా, హైయెస్ట్ పర్ క్యాపిటల్ అని చెప్పుకున్నది కదా, డివిజన్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ అంటే గవర్నెన్స్ కూడా చెప్పుకున్నది. ఎన్ని జరిగినాయి కదా. ఇన్ని జరిగిన తర్వాత నువ్వు ఏం జరగలేదు, కాళేశ్వరం కూలేశ్వరం అయింది అని నువ్వు కూలేశ్వరం నిన్ను కూడా కట్టొద్దు అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఒక పిల్లర్ బాగా చేయించలేకపోతే మీరు సిగ్గుపడాలి. కుల్లర్ విరిగిపోయినది వాళ్ళు సిగ్గుపడడం కాదు, ఒక పిల్లర్ని సరి చేసుకునే స్థితి లోపల మీ వ్యవస్థ అంతా పని చేయలేదు కదా. మీరు రైజింగ్ తెలంగాణ అంటున్నావు కదా. నేను 300 డ్రోన్లతో తిప్పుతాను. 300 డ్రోన్లతో తిప్పే సన్నాసులకు మీకు ఆడ ఏం చేయాలో అర్థమవుతలేదా? 300 మంది లేబర్ని పెట్టి మీ 3000 డ్రోన్లు కదా. 3000 మంది టెక్నీషియన్ పెడితే 3 రోజులు కంప్లీట్ అవుతుంది కదా పని, నువ్వు చేయదలుచుకుంటే. సో నేనేమంటే అనదలుచుకుంటే చాలా మాట్లాడచ్చు. నేను వేరే ఎక్కువ మాట్లాడమా, డిగ్నిఫైడ్గా ఒక్కడే చెప్తా. కేసీఆర్ అంటోడు ఒక మాస్టర్ మైండ్. కేసీఆర్ అంటోడు అనే మనిషికి చాలా గొప్ప కెపాసిటీస్ ఉన్నాయి. వ్యక్తిత్వంలో కూడా పొరపాట్లు ఏమనంటే నువ్వు విమర్శించు, అది వేరే సంగతి. బట్ డోంట్ బిలిటిల్ ఎనీ ఆఫ్ ద లీడర్ ఆఫ్ తెలంగాణ. అది ఎవరికైనా వర్తిస్తుంది. చెరు సుధాకర్ తక్కువ చేసినా, ఇంకో లీడర్ తక్కువ చేసినా, ఇంకో తక్కువ చేసినా అది ఎవరికైనా వర్తిస్తుంది. సో నీ వాళ్ళని నువ్వు గౌరవించుకోవాలి. ఈ రాష్ట్ర కోసం కొట్లాడినందుకు ఇచ్చుకోవాలా. ఇంత మ్యాగ్నానిమిటీ స్వయాన అసెంబ్లీ లోపల కదా అన్నది. సోనియా గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి అన్నారు కదా, ఏదో పిల్లగాడు ఏదో చేస్తుడు కష్టపడుతుడు, ఇట్లెందుకు చేస్తారా, ఇది ఇట్లా చేయొద్దు కదా అని చెప్పేసి బీజేపీ గురించి అన్నారు కదా. సో అట్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణి, గౌరవం ఇచ్చే పద్ధతి ఉంటేనే అది మంచిగుంటుంది.